మీ ఫోన్ను ఛార్జ్ పెట్టి యూస్ చేస్తే ఇంటర్నల్గా చాలా ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ జరుగుతాయి. మొదటగా ఛార్జర్ నుంచి వచ్చే పవర్ డీసీ కరెంట్ రూపంలో బ్యాటరీకి సప్లై అవుతుంది. అదే సమయంలో మీరు యాప్స్ యూస్ చేస్తుంటే సిపియు, జీపీయు, డిస్ప్లే ఆల్ కాంపోనెంట్స్ పవర్ కన్జ్యూమ్ చేస్తాయి. ఇక్కడ 2 థింగ్స్ జరుగుతాయి. మొదటిది కరెంట్ డిస్ట్రిబ్యూషన్. ఛార్జర్ నుంచి వచ్చే కరెంట్లో ఒక భాగం బ్యాటరీ ఛార్జింగ్కి వెళ్తుంది, మిగతాది ఫోన్ ఆపరేషన్కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా రెండోది ఏంటంటే హీట్ జనరేషన్, థర్మల్ ఎఫెక్ట్. సైమల్టేనియస్లీ ఛార్జింగ్ ప్లస్ యూసేజ్ వల్ల ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది. ఇది లిథియం అయాన్ బ్యాటరీస్ కెమిస్ట్రీకి హార్మ్ఫుల్. బ్యాటరీలో ఉన్న ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్స్ జరిగినప్పుడు టెంపరేచర్ ఆటోమేటిక్గా ఎక్కువైపోతుంది, ఇంటర్నల్ రెసిస్టెన్స్ పెరుగుతుంది, బ్యాటరీ డిగ్రేడేషన్ రేట్ స్పీడ్ అనేది ఎక్కువ అవుతుంది. మూడవది ఛార్జింగ్ సైకిల్ స్ట్రెస్. కంటిన్యూస్ లోడ్ వల్ల బ్యాటరీ ఫుల్ ఛార్జ్ ప్రాపర్లీ రీచ్ కాకపోవచ్చు. ఇది లాంగ్ టర్మ్లో కెపాసిటీ ఫేడ్స్కి లీడ్ అవుతుంది. నాలుగవది థర్మల్ థ్రాట్లింగ్. ఫోన్ ఎక్కువ హీట్ అయితే ప్రాసెసర్ స్పీడ్ రెడ్యూస్ అవుతుంది. చివరికి వచ్చేసరికి ఛార్జింగ్ సమయంలో ఫోన్ యూజ్ చేయడం ఇమీడియట్ డ్యామేజ్ కాదు, కానీ లాంగ్ టర్మ్లో బ్యాటరీ లైఫ్ స్పాన్ తగ్గిస్తుంది, ఎందుకంటే ఓవర్ హీట్ అండ్ స్ట్రెస్ వల్ల. సో ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.